ముందు కొణతల రామకృష్ణ, దాని తర్వాత నాగబాబు, చివరికి సీఎం రమేష్. సీఎం రమేష్ని తీసుకువచ్చి అంటే కడప నుంచి అనకాపల్లికి సీఎం రమేష్ని తీసుకొని రావడం వెనుక ఒక పెద్ద కసరత్తు జరిగింది. ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్, పోల్ మేనేజ్మెంట్, క్యాస్ట్ ఈక్వేషన్. అనకాపల్లిలో మీ సామాజిక వర్గం వెలమలు, కాపులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడైతే సీఎం రమేష్కి ఎలాంటి డోకా ఉండదు కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? ఇదే ప్రామాణికతగా మీరు అనకాపల్లిని ఎంచుకున్నారా? ఎలక్షన్స్ లో న్యాచురల్ గా సమీకరణాలు, పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చూస్తారు. పార్టీలు టికెట్ కేటాయించేటప్పుడు చూస్తారు. ఇప్పుడు నాకేంటి, విశాఖపట్నం అయినా ఒకటే, అనకాపల్లి అయినా ఒకటే, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ముందు ఒకటే జిల్లాలో కంబైన్డ్గా ఉండింది కాబట్టి ఓకే, మీరు చెప్పినట్టు సమీకరణాలు కూడా చూసిండొచ్చు. నేనైతే అవన్నీ కూడా ఏమి లేకుండా ఓకే, మనం ప్రజలకు అక్కడ ఏమి కావాలి అది డెలివరీ చేస్తాం. నేను ఏంటి అనేది ప్రజలకు చెప్పా. నేను ఇది చేస్తాను, ఇది చేయను, ఇదైతే బాగుంటుంది, ఇక్కడ ముఖ్యంగా యువత ఉంది, ఆ యువతకు ఏమి చేస్తే బాగుంటుందని నేను చాలా క్లారిటీగా చెప్పాను. అందులో సోషల్ మీడియాలో కూడా బాగా కూడా ఏదైతే కమలం అనేది ఇక్కడ కొత్త కాబట్టి ముందు కమలం 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 అని అనకాపల్లి ప్రజల్లో కమలం పరిచేశాం.